ప్రీవియస్ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్లో ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. సో 3 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ సర్వీసెస్ అనేవి మనకి ఏడబ్ల్యూఎస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఏంటంటే ఈబీఎస్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న ఈఎఫ్ఎస్ అండ్ థర్డ్ వన్ ఏంటంటే S3. సో ఈరోజు మనం ప్రాక్టికల్గా ఈఎఫ్ఎస్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అండ్ దీని రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఈఎఫ్ఎస్ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ స్టోరేజ్ అనమాట, మనకి స్టోరేజ్ సర్వీస్ ఏడబ్ల్యూఎస్లో. అండ్ ఇది ఏంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని సపోర్ట్ చేయదు, ఓన్లీ ఇది లినక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది ఎన్ఎఫ్ఎస్ ప్రోటోకాల్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. దీని పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 2049. ఎన్ఎఫ్ఎస్ ప్రోటోకాల్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 2049. సో ఇది యాక్చువల్లీ ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈబీఎస్ తీసుకున్నాం కదా. సో ఈబీఎస్లో మనకి ఇక్కడ ఒక సర్వర్ ఉందని చెప్పాను, 2 సర్వర్స్ తీసుకున్నాం. 2 సర్వర్స్ తీసుకున్నాక మనం ఏం చేసాం, ఈబీఎస్ అనేది అటాచ్ చేసాం. సో ఈ ఈబీఎస్లో ఏంటంటే కొన్ని ఫైల్స్ అయితే మనం పెట్టడం జరిగింది. సో ఇదేంటంటే కొన్ని ఇక్కడ ఈబీఎస్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఇక్కడ F1, F2, F3, F4 ఒక 4 ఫైల్స్ అనేవి పెట్టాము ఇక్కడ. సో ఇది ఒక ఈబీఎస్ వాల్యూమ్ని అటాచ్ చేసాం. సో ఇదే ఈబీఎస్ వాల్యూమ్ని మళ్ళీ ఏం చేసాం, ఈ ఫస్ట్ సర్వర్ నుంచి మనం రిమూవ్ చేసి ఈ పర్టికులర్ సర్వర్లో తీసుకెళ్ళి అటాచ్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ సర్వర్కి అటాచ్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ఫైల్స్ అంటే డేటా అనేది ఉందా లేదా అనేది చెక్ చేసాం. సో వీటి రెండింటి మధ్య కామన్ ఏంటంటే అవైలబిలిటీ జోన్. సో ఈ 2 సర్వర్స్ కూడా సేమ్ అవైలబిలిటీ జోన్లో ఉన్నట్టయితే ఈ ఈబీఎస్ అనేది మనకి వర్క్ అవుతుంది, రైట్. సో ఇది ఇప్పుడు ఏంటంటే మనం ఈఎఫ్ఎస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ సర్వర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు సర్వర్స్ అనుకోండి. 1 2 3 4 5 ఒక 5 సర్వర్స్ అనేవి ఉన్నాయి. నేను నా ఫస్ట్ సర్వర్లో ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసినట్టయితే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేశాను, ఫైల్ 1 అనుకుందాం. ఓకే, సో ఫైల్ 1 అనుకుందాం. ఈ పర్టికులర్ ఫైల్ అనేది ఇక్కడ ఉన్న అన్ని సర్వర్స్లో కూడా నాకు అవైలబుల్గా ఉండాలి అంటే అప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా సేమ్ నెట్వర్క్లో ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి కామన్ ఏంటంటే మెయిన్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడ మనకి కామన్ ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ అనేది కామన్ ఉండాలి. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ అనేది కామన్ ఉండాలి. అండ్ మీ యొక్క ఇన్స్టెన్సెస్ అనేవి నీడ్ టు బి ఇన్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ అనమాట. ఓకే, సో రైట్. సో ఇది గైస్. సో సెక్యూరిటీ గ్రూప్ అనేది కామన్ ఉంటుంది, బట్ ఇన్స్టెన్సెస్ అనేవి డిఫరెంట్ అవైలబిలిటీ జోన్లో అయితే ఉంటాయి. సో అప్పుడు ఇది వర్క్ అవుతుంది అనమాట. అండ్ చెప్పాను కదా, ఇది ఓన్లీ కంపాటబుల్ విత్ ఏంటంటే లినక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే. విండోస్కి అయితే ఇదైతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి అయితే సపోర్ట్ చేయదు, రైట్. సో వీటి రెండింటి మధ్య ఏం కామన్ ఉంటుంది ఈ సర్వర్స్ అన్నిటికీ మధ్య అంటే సెక్యూరిటీ గ్రూప్ అనేది కామన్ ఉంటుంది. సో సెక్యూరిటీ గ్రూప్ అనేది కామన్గా ఉండాలి. ఇది దేనికి, ఇది ఈఎఫ్ఎస్కి. సో ఇది దేనికి, ఈఎఫ్ఎస్. సో నేను ఆల్రెడీ ఈబీఎస్ మీద అయితే ప్రాక్టికల్గా వీడియో అనేది చేయడం జరిగింది, విండోస్ మిషన్ మీద, అదేవిధంగా లినక్స్ మిషన్ మీద ఇంప్లిమెంట్ అయితే చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే నా ప్రీవియస్ వీడియో అనేది ఒకసారి చూడండి. అండ్ ఈరోజు ఏంటంటే ఇప్పుడు మనం డెమో అనేది ఈఎఫ్ఎస్ మీద అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక 2 లినక్స్ ఇన్స్టెన్సెస్ అనేవి క్రియేట్ చేద్దాం. సో నేను ఇవి తీసేస్తున్నాను. సో నేను కన్సోల్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మనకి EC2 అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, EC2 సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. అండ్ ఇక్కడ నేమ్ ఇవ్వండి, మీ సర్వర్కి మనం ఇక్కడ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను EFS-1 అని చెప్పిస్తున్నాను. అండ్ బై డిఫాల్ట్ అమెజాన్ లినక్స్. స్క్రోల్ డౌన్, ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో, 1 CPU,
1 GB మెమరీ, EFS-1, 1 CPU, 1 GB ర్యామ్. స్టోరేజ్ వచ్చేసరికి మనకి బై డిఫాల్ట్ 8 GB ఇస్తారు. మనం దాన్ని ఫ్రీ టైర్ కాబట్టి మనం అది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అప్ టు 30 GB. ఓకే, బట్ బై డిఫాల్ట్ అయితే మనకి 8 GB రావడం 8 GB మాత్రమే వస్తుంది, రైట్. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది EFS-2 అని చెప్పి తీసుకుందాం. సో ఈ రెండింటి మధ్య సెక్యూరిటీ గ్రూప్ అనేది కామన్గా మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు చేద్దాం అది. సో ఈ రెండింటి మధ్య కామన్ ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇది డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ అండ్ ఇది డిఫరెంట్ అవైలబిలిటీ జోన్. సో ఫస్ట్ మనం డాష్బోర్డ్లోకి ఇక్కడ కన్సోల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇన్స్టెన్స్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ కీ పేర్ అనేది క్రియేట్ చేద్దాం ఇక్కడ ఒకటి. సో కీ పేర్ కూడా ఇక్కడ నేను EFS-1 అని ఇస్తున్నాను. సో క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్. నెక్స్ట్ ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్లో ఎడిట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ సబ్నెట్ అనేది చూస్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ అవైలబిలిటీ జోన్ AP-South-1A అని చెప్పి చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ముంబై రీజియన్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ముంబై రీజియన్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ AP-South-1A అని చెప్పి తీసుకుంటాను అవైలబిలిటీ జోన్. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫస్ట్ ఇన్స్టెన్స్ వచ్చేసరికి AP-South-1A అండ్ ఇక్కడ AP-South-1B తీసుకుందాం. ఓకే, సో రెండు కూడా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో అయితే ఉండాలని చెప్పాం కదా. సో ఇక్కడ ఇది 1A, ఇది 1B. సో నెక్స్ట్ స్క్రోల్ డౌన్, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అడుగుతుంది అండ్ డిస్క్రిప్షన్ ఆల్సో ప్రొవైడ్ చేద్దాం. నెక్స్ట్ స్క్రోల్ డౌన్, ఇంకా టైప్ ఇది లినక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి బై డిఫాల్ట్ SSH పోర్ట్ అనేది ఎనేబుల్లో ఉంటుంది. సో ఇంకా మనం ఇంకేం చేయాల్సిన పని లేదు, జస్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇదే విధంగా మనం ఇంకొక ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ చేద్దాం. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో EFS-2 నేను యాస్టీస్గా డయాగ్రామ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే క్రియేట్ చేస్తున్నాను. అమెజాన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, T2 మైక్రో, కీపేర్, సేమ్ కీపేర్ అనేది యూస్ చేస్తాను ఇక్కడ. సో EFS-1 అని చెప్పి క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ, సో అదే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్కి వచ్చేసరికి ఇక్కడ మాత్రం సబ్నెట్ వచ్చేసరికి ఈసారి 1B తీసుకుందాం. డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి మీరు ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు. సో అవైలబిలిటీ జోన్ అక్కడ మనం 1A ఇచ్చాం, ఇక్కడ 1B తీసుకుంటున్నాను ఈ ఇన్స్టెన్స్కి అయితే. అండ్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ EFS-2 అండ్ లాంచ్ ఇన్స్టెన్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ అనేది అటాచ్ చేయాలి వీటికి. సో నెక్స్ట్ ఏంటంటే అటాచ్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఫర్ బోత్ ది ఇన్స్టెన్సెస్. సో డిఫాల్ట్గా మనకి సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ సెక్యూరిటీ గ్రూప్ని ఈ రెండు ఇన్స్టెన్సెస్కి అయితే మనం అటాచ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా ఇక్కడ. సో దీని అండర్లో మీకు ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్స్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ మీకు చూస్తే సెక్యూరిటీ గ్రూప్ దగ్గర డిఫాల్ట్ అని చెప్పి రాసింది. సో ఇక్కడ రాసింది కదా డిఫాల్ట్ అని, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్లోకి వెళ్ళి రైట్. సో జస్ట్ సెకండ్, ఈ పర్టికులర్ సెక్యూరిటీ గ్రూప్ అయితే కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసుకున్నాక ఇప్పుడు మీ ఇన్స్టెన్సెస్లోకి అయితే వెళ్ళిపోండి. ఫస్ట్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేయాలంటే ఇక్కడ సెక్యూరిటీ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, క్లిక్ ఆన్ ఇట్. యాక్షన్స్
ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ వెళ్ళిన తర్వాత యాక్షన్స్, సెక్యూరిటీ, చైన్ సెక్యూరిటీ గ్రూప్స్. సో ఇక్కడ మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో ఆ సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ మెన్షన్ చేసి, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ మెన్షన్ చేసి, ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది కదా యాడ్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి, ఇది క్లిక్ చేయండి. ఆ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ అనేది యాడ్ అయిపోతుంది. ఇదే విధంగా సెకండ్ ఇన్స్టెన్స్ కూడా యాడ్ చేయండి. గో టు యాక్షన్స్, సెక్యూరిటీ, చైన్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ఆ డిఫాల్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి అండ్ యాడ్ సెక్యూరిటీ గ్రూప్. సో క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు ఇక్కడ దీని రిలేటెడ్ డీటెయిల్స్ కనుక మీరు చూస్తే సెక్యూరిటీలోకి వెళ్ళి, సో డిఫాల్ట్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే ఆల్ పోర్ట్స్ ఎనేబుల్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి SSH పోర్ట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అనేది కూడా మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ సర్చ్లో EFS అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఫైల్ సిస్టమ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ క్రియేట్ ఫైల్ సిస్టమ్ అండ్ ఇక్కడ ఫైల్ సిస్టమ్కి నేమ్ ఇవ్వండి ఒకటి, AWS డెమో EFS అని చెప్పి ఇస్తున్నాను నేను అండ్ క్లిక్ ఆన్ క్రియేట్. ఇక్కడ సో ఒక ఫైల్ సిస్టమ్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఫైల్ సిస్టమ్ అయితే క్రియేట్ అయింది మనకి. సో ఇక్కడ మనకి డిఫాల్ట్ దీనికి కూడా సెక్యూరిటీ గ్రూప్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే మనం మన ఫస్ట్ ఇన్స్టెన్స్కి అయితే కనెక్ట్ అవుదాం. EC2లోకి వెళ్ళి, సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేస్తుంది ఏంటంటే, ఇక్కడ నేను ఈ పర్టికులర్ సర్వర్లో కొన్ని ఫైల్స్ పెడితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అవే ఫైల్స్ ఈ సెకండ్ ఇన్స్టెన్స్లో ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వాలి, రైట్? సో ఇక్కడ నేను కొన్ని ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఇన్స్టెన్స్లో F1, F2, F3, F4, F5. సో ఈ పర్టికులర్ 5 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకైతే ఈ సెకండ్ ఇన్స్టెన్స్లో కూడా కనిపించాలి. సో అప్పుడు మాత్రమే ఇది మనకి ప్రాపర్గా వర్క్ అవుతుంది అన్నమాట, రైట్? సో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఇన్స్టెన్స్కి అయితే కనెక్ట్ అవుదాం. సో నేను ఫస్ట్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి కనెక్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది. SSH క్లయింట్లోకి వెళ్ళి మీ కీ పేరు ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్దాం. సో నాదైతే డౌన్లోడ్స్లో ఉంటుంది. సో ఇక్కడ CD యూజర్స్ dir, CD మై నేమ్ dir అండ్ ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది. CD ఇక్కడ నాకు అయితే ఆ ఫైల్ సిస్టమ్ కీ పేర్ అనేది ఈ పర్టికులర్ లొకేషన్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ కమాండ్ అనేది ఇస్తున్నాను అండ్ ఎస్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్స్టెన్స్కి అయితే కనెక్ట్ అయ్యాం. సో ఇప్పుడు నాన్ రూట్ యూజర్లో కాబట్టి ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు రూట్ యూజర్లోకి అయితే స్విచ్ అవ్వాలి. sudo స్పేస్ su స్పేస్ -. అని ఇస్తే ఇప్పుడు మనం నాన్ రూట్ యూజర్ నుంచి రూట్ యూజర్గా అయితే చేంజ్ అవుతాం, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం కొన్ని యూటిలిటీస్ని అయితే ఇన్స్టాల్ చేయాలి ఈ ఫైల్ సిస్టమ్కి. సో install -y amazon -efs -utils అండ్ ఇది కమాండ్. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఫైల్ సిస్టమ్ ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేయండి. ఆ డైరెక్టరీ నేమ్ ఏంటంటే EFS. సో ఎంటర్. సో ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ చేసాం కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే EFSలోకి అయితే వెళ్ళండి, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్కి. ఇక్కడ NFS కమాండ్ అయితే మనం అటాచ్ చేయాలి. ఇక్కడ నెట్వర్క్. సో ఇక్కడ మనకి అటాచ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యూజింగ్ NFS క్లయింట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఈ కమాండ్ కాపీ చేసుకోండి. ఈ కమాండ్ కాపీ చేసుకున్న తర్వాత అది ఇక్కడ ఇచ్చేసేయండి. EFSకి మౌంట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎంటర్. సో ఇప్పుడు మౌంట్ అయింది కదా. నెక్స్ట్ ఈ పర్టికులర్ డైరెక్టరీలోకి అయితే మూవ్ అవుదాం. CD EFS. ఇక్కడ నేను కొన్ని ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. టచ్ ఫైల్ 1 to 20. ఓకే, క్రియేట్ చేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇన్స్టెన్స్కి అయితే కనెక్ట్ అవుదాం. దానికి కూడా సేమ్ ప్రాసెస్. సో EC2లోకి వెళ్ళి మన సెకండ్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ సెకండ్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ కనెక్ట్
ఇక్కడ నేను SSH కమాండ్ కాపీ చేస్తున్నాను అండ్ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నేను cd //cd users dir ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది, రైట్. సో ఇక్కడ అయితే నా కీ పేరు ఉంది సేమ్. ఇక్కడ ఏదైతే ఓకే, ఇప్పుడు కాపీ చేసుకున్న కమాండ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చేసేయండి, కనెక్ట్ అవుదాం. ఇప్పుడు సెకండ్ ఇన్స్టెన్స్కి అయితే కనెక్ట్ అవ్వాలి. ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఎస్. సో ఇక్కడ మళ్ళీ రూట్ యూజర్కి అయితే స్విచ్ అవుతున్నాను. sudo su ఎంటర్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇప్పుడు నేను రూట్ యూజర్గా అయితే చేంజ్ అయ్యాను, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఇందాక చేసినట్టు కూడా ఇక్కడ కూడా మనం యూటిలిటీస్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. install -y amazon -efs -utils. సో ఆ పర్టికులర్ ఫైల్ సిస్టమ్కి సంబంధించిన యూటిలిటీస్ అయితే ఇన్స్టాల్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేయాలి. నేమ్ ఏంటంటే EFS అనే ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఆ పర్టికులర్ డైరెక్టరీలోకి అయితే స్విచ్ అవుదాం, cd EFS. సో ఇప్పుడు ఏంటంటే ls అని చెప్పిస్తున్నాను ఇక్కడ నేను. సో ఇక్కడ రైట్ cd డాట్. సో ఇక్కడ మనం ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ మనం కమాండ్ అయితే రన్ చేద్దాం మళ్ళీ. ఏదైతే EFS వెళ్ళి ఇక్కడ అటాచ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ అటాచ్. ఇక్కడ NFS క్లయింట్ కమాండ్ ఉంది. సో ఆ కమాండ్ కాపీ చేసుకొని మీ యొక్క మిషన్లో అయితే రన్ చేయండి. EFSకి అయితే అది మౌంట్ అవుతుంది. నెక్స్ట్ ఆ పర్టికులర్ EFSలోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ls అని చెప్పి టైప్ చేయండి. అక్కడ ఏవైతే మీరు ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఫైల్స్ అనేవి చూసారో ఆ సేమ్ ఫైల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇది నా ఫస్ట్ ఇన్స్టెన్స్. ఇక్కడ కొన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను కదా. సో ఇక్కడ మీరు ఫైల్స్ చూడగలుగుతారు ఫస్ట్ ఇన్స్టెన్స్లో. అదేవిధంగా సెకండ్ ఇన్స్టెన్స్లో కూడా సేమ్ ఫైల్స్ అనేవి, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది మీరు ఇక్కడ IP అడ్రస్ చూసుకోవచ్చు 172.31.10.198 అండ్ ఇక్కడ IP అడ్రస్ 172.31.32.60. ఇది ఫస్ట్ మిషన్, ఇది సెకండ్ మిషన్. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఇంకొన్ని ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తాను సెకండ్ మిషన్లో, ఓకే. సో టచ్ ఫైల్ టు 120 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ls అని చెప్పి టైప్ చేయగానే ఆ పర్టికులర్ ఫైల్స్ 100 నుంచి 120 ఫైల్స్ వరకు మీకు ఇక్కడ ఇమీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే మనకి అవి డేటా అనేది సెండ్ అవుతుంది. సో ఈ విధంగా ఇది ఎందుకు అంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అనేది మనం అటాచ్ చేసాం కాబట్టి మనకి డేటా అనేది ఇమీడియట్గా ఒక సర్వర్లో మనం పెట్టినా సరే అది ఇమీడియట్గా వేరొక అదర్ సర్వర్స్ కూడా ఇమీడియట్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో ఇది నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను మీకు స్నాప్ షాట్స్ అండ్ డేటా లైఫ్ సైకిల్ మేనేజర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.